హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో చింతకాయ పల్లీలు పచ్చడి చేసి చూపిస్తున్నాను. నేను 150 గ్రామ్స్ చింతకాయలు తీసుకున్నాను. వీటిలో వాటర్ యాడ్ చేసుకుని నీట్గా 3 to 4 టైమ్స్ పైన పొట్టు పోయేంత వరకు ఇలా వేళ్లతో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక చింతకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. గింజలు ఫామ్ అవ్వని చింతకాయలు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్నవి చింతకాయలు ఉంటాయి కదా, అవి దొరికితే గనక తీసుకోండి. అవైతే గనక ఇలా బాయిల్ చేసి జ్యూస్ తీసుకోవాల్సిన పని ఉండదు. నీట్గా వాష్ చేసేసుకుని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చింతకాయలో పేడు చెదురయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకున్నా. వీటిని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో నేను ఇంకా ఆయిల్ అన్నది యాడ్ చేయట్లా. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. నాకు కప్పుకి కొంచెం తక్కువగా పచ్చిమిర్చి తీసుకున్నాను. 12 నుంచి 13 పచ్చిమిరపకాయలు ఇవి. చూసుకుని తీసుకోండి. మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కనుక కొద్దిగా తగ్గించుకోండి. కాకపోతే ఈ పచ్చడికి ఎక్కువ కారమే పడుతుంది. చింతకాయలు పులుపు ఉంటాయి కదా, సో పచ్చిమిర్చి ఎక్కువే పడుతున్నాయి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెల్లుల్లి కొత్తిమీర అన్నది యాడ్ చేసుకున్నాను. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ముందు మనం ఉడికించి ఉంచుకున్నాం కదా చింతకాయలు, వీటిని స్మాష్ చేసుకుంటూ ఇలా జ్యూస్ తీసుకోవాలి. ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ ఇలా జ్యూస్ తీసుకుని ఈ పిప్పిని పక్కన పడేయాలి. మీరు కావాలంటే స్ట్రైనర్తో అన్నా చేసుకోవచ్చు, కాకపోతే నేను చేత్తోనే చేసేస్తున్నాను. ఇలా మొత్తం జ్యూస్ అంతా తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పల్లీలు ముందు వేయించి ఉంచుకున్నాం కదా, ఆ పల్లీలు తీసుకుంటున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి వాటిని కూడా వేయించి ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా దీంట్లోనే. ఇప్పుడు మనం జ్యూస్ చేసి ఉంచుకున్నాం కదా, అది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను దీంట్లోకి ఇంకా వాటర్ అన్నది యాడ్ చేయట్లా, అందుకని కొద్దిగా జ్యూస్ అన్నది యాడ్ చేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకుంటున్నాను. మీకు అన్నంలోకి అయితే కనుక ఇలా బరకగా పట్టుకోండి. ఒకవేళ టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ వాటిలోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్ చేసుకుని కొంచెం స్మూత్గా చేసుకోండి చట్నీని. ఇప్పుడు పోపుకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక మెంతులు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసా. ఇవి ఫ్రై అయిపోయాక మనం ఇంకా పచ్చళ్ళలో వేసేసుకోవటమే. నేను వెల్లుల్లి మర్చిపోయాను, మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.